తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హీటెక్కాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ భగ్గుమంది. కాంగ్రెస్ లో అందర్నీ ముంచి అక్కడ తేలారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ వ్యాఖ్యలతో మాజీ మంత్రి సబితా కంటతడి పెట్టుకున్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడారంటూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కవిత, గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒక రకంగా జరిగాయి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం కూడా మరొకలా తలపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగినటువంటి నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా మాటల యుద్ధ తూటాలు అయితే పేలాయి. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఇటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నొచ్చుకున్నారు. తాను కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కనబడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ముంచి అక్కడ తేలారు, వారిని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ వద్ద కూర్చోవలసి వస్తుందంటూ కూడా కేటీఆర్ను చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. మేము ఎవరిని ముంచలేదు, ఎక్కడ కూడా తేలలేదు అంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తనను పార్టీలోకి ఆహ్వానించాను, తన రాజకీయ భవిష్యత్తు పైన కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తాను చెప్పినప్పటికీ కూడా తాను పర్సనల్గా టార్గెట్ చేయడం పైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తిగా నొచ్చుకున్నారు. తాను కంటతడి పెట్టినటువంటి పరిస్థితులు అయితే నిన్న అసెంబ్లీ వేదికగా జరిగాయి. ఇరు పార్టీల మధ్య జరిగినటువంటి వాదనల నేపథ్యంలో పూర్తిగా సభను కూడా వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధాన కారణం గతంలో ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రోటోకాల్ పాటించలేకుండా పోటీ చేసినటువంటి వ్యక్తులను స్టేజ్ పైన కూర్చోబెట్టడం కావచ్చు, తనకు జరిగినటువంటి అవమానం పైన కూడా తాను పూర్తిగా కింద కూర్చోవటం పైన కూడా కొంత రాజకీయ విమర్శలు అయితే పూర్తి స్థాయిలో వచ్చాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, ఇటు గడ్డం ప్రసాద్ కుమార్ కావచ్చు, ఇక అంతేకాకుండా కిచ్చెన గారి లక్ష్మారెడ్డి, ఇటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా కొంతకాలంగా కొంత వైరం అయితే కొనసాగుతుంది. అవి కూడా కారణాలు దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కూడా రాజకీయ వర్గాల్లో అయితే జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ అంశాల పట్ల కూడా నిన్న సాయంత్రం కూడా తాను మాట్లాడడం జరిగింది. ఇటు పట్టోల కార్తిక్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా సబితా రెడ్డి పూర్తి స్థాయిలో శ్రీవంత్ రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సాన్నిహిత్యం ఉంది. కానీ గతంలో జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పార్టీ మారానంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు సభలో కనుక క్షమాపణ చెప్పకపోతే సభను కూడా జరిగే ప్రసక్తే లేదంటూ కూడా వీళ్ళు కొంత వ్యాఖ్యలు అయితే చేసినట్టు. మరి కాసేపట్లోనే సబితా రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారనేది వేచి చూడాలి. కవిత. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.